యెస్. యెస్. అయితే గురూజీ కొంతమంది పిల్లల్ని మనం చూసినట్లయితే వాళ్ళేంటంటే వాళ్ళ గురించి ఎవ్వరు తెలుసుకోకూడదు. ఏవన్నా తప్పుగా అనేసుకుంటారేమో, నా గురించి అసలు తెలియకూడదు అన్న భావంతో ఎవరితో కలవరు. ఈవెన్ ఫ్యామిలీ సర్కిల్‌లో కూడా వాళ్ళు కలవడానికి పెద్దగా ఇష్టపడరు. చాలా రిజర్వ్డ్‌గా ఒక పక్కన అలా ఉండిపోతూ ఉంటారు. రిజర్వ్డ్ అనే పదం వాడకండి. అది నాకు చాలా లవబుల్ వర్డ్ అది. ఓకే. నేను ఓకే. రిజర్వ్డ్‌గానే ఉంటాను ఎప్పుడు. హ్మ్. దీనికి ముందు ఒకటి చూద్దామండి. పిల్లలే కాదండి, అందరూ అంతే. హ్మ్. ఇప్పుడు మీరు మనం బస్ స్టాప్‌లో నిలబడ్డాం అనుకోండి, ఒక ఆటో వెళ్తూ ఉంది. ఆటో అంటాం. హ్మ్. వాడు ఆకుండా వెళ్ళిపోయాడు అనుకోండి, ఇలా అనుకుంటాం. గుర్తుందా? ఏదో ఆటో పిలవనట్టు. అవును. అలాగే అరటి తొక్క మీద కాలేసి పడ్డాం అనుకోండి, ఏం దెబ్బ తగలనట్టు నటిస్తాం. దెబ్బ అవునవును. తగిలితే అబ్బా అంటే పెద్ద నష్టం ఏం లేదు కదా. అవును. ఎందుకు అలాంటి ఫీలింగ్స్ అన్ని అందరూ దాచేస్తారు? ఏమనుకుంటారో అని మీరే అన్నారు కదా. అవును. దీన్ని జెంటిల్మెన్ సిండ్రోమ్ అంటారు. ఓకే. జెంటిల్మెన్ సిండ్రోమ్ అంటే అందరూ ఏమనుకుంటారని భయం. హ్మ్. దీనివల్ల వచ్చేది రెండు రకాలండి. ఇంట్రోవర్ట్ అంటే అవసరం ఉన్నా మాట్లాడలేడు. హ్మ్. ఇంటికి బంధువులు వస్తే తన రూమ్లోకి వెళ్ళిపోతాడు. హ్మ్. ఇదంతా కూడా మళ్ళీ పేరెంటింగ్ తప్పేనండి. ఓకే. వాడిని పరిచయం చేయటం, వాడితో కాఫీ తెప్పించి ఇప్పించడం ఏమైనా చేయరు. హ్మ్. వాడేదో వాడి రూమ్లో ఉన్నాడు కదా. అయితే ఎక్కువ మాట్లాడటం కూడా తప్పేనండి. అవసరం లేని విషయాలు మాట్లాడటం ఎక్స్ట్రా వర్షన్ అంటారు దీన్ని. హ్మ్. ఎక్స్ట్రా వర్షన్ ఈజ్ మోర్ డేంజరస్ దాన్ ఇంట్రావర్షన్. మన బ్రెయిన్లో 5 lakhs న్యూరాన్స్ మాత్రమే యాక్టివ్గా ఉంటాయి. హ్మ్. ఆ 5 లక్షల్లో నువ్వు ఎక్స్ట్రా వర్షన్ అయ్యే కొద్దీ మెంటల్గా స్ట్రెయిన్ అయిపోతావు. చాలా న్యూరాన్స్ వేస్ట్ అయిపోతూ ఉంటాయి. హ్మ్. అలా కాకుండా మీరు ఎప్పుడున్న సైంటిస్టులను కానీ పెద్ద పెద్ద వాళ్ళని కానీ చూస్తే రాజకీయ నాయకులు కూడా అవసరమైనప్పుడే మాట్లాడతారండి. హ్మ్. అవసరమైనప్పుడు అసలు మాట్లాడరు వాళ్ళు. అదే. సో ఎప్పుడు అవసరమో ఎప్పుడు అవసరం లేదో తెలుసుకొని ఆ ప్రకంగా ఉంటే దాన్ని రిజర్వ్నెస్ అంటారు. అయితే ఈ రిజర్వ్నెస్ కొన్ని సందర్భాల్లో బాగుంటుంది, కానీ ఇంట్లో కూడా మన ఇద్దరు పిల్లలు రిజర్వ్డ్గా ఓ మూల కూర్చొని అసలు మాట్లాడుకోకుండా అవును. గంభీరంగా అవును. ఏదో గౌతమ్ బుద్ధుడిలా కూర్చుంటే బాగోదండి. అక్కడ మాత్రం పిల్లలకి యాక్టివ్గా హడావుడిగా ఉండటం కోసం హ్మ్. నేను మీకు చెప్పాను గత ఎపిసోడ్లో 5 ఐశ్వర్యాల్లో ఒకటి ఎంటర్టైన్మెంట్ అని. హ్మ్. పేరెంటింగ్ గురించి కూడా మీకు చెప్పాను, గుర్తుంది. పీ స్టాండ్స్ ఫర్ ప్రేయర్, ఆర్ స్టాండ్స్ ఫర్ రిక్రియేషన్, ఏ స్టాండ్స్ ఫర్ యాక్సెసిబిలిటీ, ఈ స్టాండ్స్ ఫర్ ఎంటర్టైన్మెంట్ అని చెప్పాను. ఎడ్యుకేషన్ అని చెప్పాను. ఆ ఎడ్యుకేషన్ ఎంటర్టైన్మెంట్లోనే ఈ క్యారమ్ బోర్డు, టేబుల్ టెన్నిస్ ఇంట్లో ఓకే. ఆడుకోవటం. ఓకే. ఇంట్లో ఫాదరు కొడుకు కూడా అదేదో ఇలా గీతలకు వేసి కుంటికాలతో నడుస్తారు, ఏం ఆట ఏంటో అది నాకు గుర్తులేదు. అది కూడా ఆడుకోవచ్చు సరదాగా. ఓకే. కాబట్టి ఇట్స్ ఆల్ ఫన్.